అన్నానికి వేడివేడిగా పులిహోర తినాలనిపిస్తుంది. మరి అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా అన్నాన్ని వార్చుకొని చింతపండు గుజ్జును వడకట్టి ఒక గిన్నెలో వేసి ఉడికించుకోవాలి. అందులో ఉప్పును పసుపును వేసుకోవాలి. ఇప్పుడు అన్నాన్ని ఒక పళ్ళెంలో వేసి చల్లార్చాలి. అందులో పసుపు ఆవు పిండి వేసి అంతా కలియబెట్టి ఉంచాలి. ఇప్పుడు ఒక బాణీలో ఆయిల్ వేసి వేరుశనగ గుళ్ళు వేయించాలి. సగం వేగాక అందులో శనగపప్పు మినపప్పు వేసి వేయించాలి. ఇందులో జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చిని వేయాలి. తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసి వేయించాలి. ఇప్పుడు చివరిగా కరివేపాకును వేసి మొత్తం పోపులన్నీ సమపాలలో వేగేలా వేగించుకొని ఇప్పుడు అన్నంలో కలుపుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో చింతపండు గుజ్జును వేసి ఉడికించుకోవాలి. దగ్గరకు వచ్చాక ఈ గుజ్జును అన్నంలో వేసి కలిపితే పులిహోర రెడీ.